దాసు అయితే దీప్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్న టైంలో ఆ పక్కన కారు యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది జ్యోత్స్నది. అది తెలియక ఏంటయింది అక్కడికి అని అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ కారైతే చెట్టుకు ఢీకొని యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. ఇక దీప అయితే లెగండి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అక్కడ జ్యోత్స్నని చూసి షాక్ అయ్యి, అయ్యో! జ్యోత్స్న అని చెప్పేసి అక్కడి నుంచైతే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు దాసు, దీప. ఇక కార్తీక్‌కి ఫోన్ చేసేసరికి కార్తీక్ కూడా అక్కడికి వస్తారు. అదే టైంలో న శివనారాయణ పారు కూడా అక్కడికి వచ్చేసరికి, నా మనవరాలిని ఏం చేశారు మీరు? తనెందుకు హాస్పిటల్‌లో ఉందని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి చెప్తారా చెప్పరా అని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు కార్తీక్‌ని. ఏమని చెప్పాలి? మీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీప్ జ్యోత్స్నని కాపాడిన దీపని మమ్మల్నందరిని స్టేషన్‌లో పెడతావు అంతే కదా! పోలీస్ కంప్లెయింట్ ఇస్తానంటున్నావేంటి? అని చెప్పేసి కార్తీక్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జ్యోత్స్నని కాపాడిన దీపని, బ్లడ్ లేకపోతే చచ్చిపోద్దన్న బ్లడ్ ఇచ్చినందుకు దాసు మామయ్యని, ఇదంతా జరిగినా ఏం తెలియనట్లుగా చూస్తున్న నన్ను, మా అందరిని పోలీస్ స్టేషన్‌లో పెట్టి అరెస్ట్ చేపించండి. మీకు ఎంత వీళ్ళకి తెలీదు మీ సంగతి. మీరు కన్న కూతుర్నే పంతాలకి పోయి వదిలేసుకున్న మనుషులు మీరు. మీలాంటోళ్ళకి ఎ ఎంత మంచి చేసినా అది మంచిలా కనిపించదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి శివనారాయణ ఏం మాట్లాడకుండా అలా తలదించుకుంటూ ఉంటాడు. అయినా మీ మనవరాలు చేసిన తప్పుకి అందరిని ఆడిపోసుకోవడం మీకు బాగా అలవాటయిపోయిందిలెండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఏం చూస్తున్నారు? పోలీసులని పిలవండి. మేమందరము మమ్మల్ని జ్యోత్స్నని కాపాడినందుకు మమ్మల్ని అందరినీ కఠినంగా శిక్షించమని పోలీసులని నేనే కోరుతాను అని చెప్పేసి కార్తీక్ అయితే గట్టిగా అంటూ ఉంటాడు శివనారాయణతో. ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. నీకు చెప్పానా ఇలాంటి మనుషులకు సాయం చేయకూడదని, వాళ్ళకి ఆ విలువ తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు.